ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాల కోత అనే వార్తల్ని గత కొంతకాలంగా వింటూ ఉన్నాం సార్. కానీ ఇది ఒక శుభవార్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి సార్. లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026 ప్రకారం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు 60% పెరిగాయి సార్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఏఐ మ్యాప్ లో మన విజయవాడ కూడా ఉంది. సో ఈ ట్రెండ్ మీద మీ కామెంట్స్. అంటే ఇది ఈ ఏప్రిల్లో వచ్చినటువంటి లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్. ఎందుకంటే మనకు లింక్డ్ ఇన్ తెలియని వాళ్ళు ఉండరు, కానీ తెలియని వారికి ఏంటంటే ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. అంటే మీకు జాబ్ కావాలన్నా, జాబ్ ఇవ్వాలనుకున్నా లింక్డ్ ఇన్లో ఉండకుండా ఉండరు. దాదాపు ఆల్ ప్రొఫెషనల్స్ అండ్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ లింక్డ్ ఇన్లో ఉంటారు. మీకు మిగతా ఫేస్బుక్ ఇలా కాదు ఇది. సో ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో అందువల్ల ఇది లింక్డ్ ఇన్ రిపోర్ట్ ఉండేటువంటి ఆథెంటిసిటీ అది. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే గత కొన్నేళ్లలో భారతదేశంలో ఏఐ ఉద్యోగాలు 60% పెరిగాయి, 60% పెరిగాయి. సో ఇది ఫస్ట్ టేక్ అవే. ఇందులో 60% గ్రోత్ ఇన్ ఏఐ జాబ్స్ ఇన్ ఇండియా. సో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఏఐ ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పెరుగుతున్నటువంటి దేశం భారతదేశం. సో ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ జాబ్ మార్కెట్. సో అందువల్ల ఇది మొదటిగా డెఫినెట్గా మన వారికి యూత్కి శుభవార్త కూడా. సో రెండవది ఏంటి అంటే సాధారణంగా ఐటీ అంటే బెంగళూరు, హైదరాబాదు అనుకుంటాం మనం. సో అది నిజం, ఇప్పటికీ నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా అది నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు దేశం మొత్తం మీద మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60% ఏఐ ఉద్యోగాల గ్రోత్ ఉంటే బెంగళూరులో 52%, మీకు హైదరాబాద్లో 51%. అంటే నేషనల్ ఎవరేజ్ ఇంకెక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే కొన్ని అసలు అసలే లేని నగరాల్లో భారీగా పెరగడం వల్ల. అదేదో బెంగళూరు, హైదరాబాద్ తక్కువ, మిగతా నగరాల్లో చాలా ఎక్కువ అనుకుంటే పొరపాటు. 10 మార్కులు వచ్చినకి ఇంకో 10 వస్తే అది 100% గ్రోత్ ఉంటుంది కదా. అందువల్ల బెంగళూరు, హైదరాబాద్లో ఇప్పటికే ఏఐ బేస్ ఉండడం వల్ల ఈ 52%, 51% కూడా మామూలు గ్రోత్ కాదు, రిమార్కబుల్ గ్రోత్. అది పర్సంటేజ్లో తక్కువ కనిపించవచ్చు, కానీ మీకు 0 ఉన్న చోట చాలా కొద్దిగా పెరిగినా అది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. నేషనల్ ఎవరేజ్ ఏమో అందువల్ల ఉంది. సో 52% గ్రోత్ బెంగళూరులో. అంటే ఈ సర్వేలో ఏంటి అంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేది లింక్డ్ ఇన్లో ఉంటుంది, యువర్ ప్లేస్ని. సో ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉదాహరణకు బెంగళూరులో ఉన్న లింక్డ్ ఇన్ మెంబర్స్, అంటే బెంగళూరు బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 3% ఏఐ టాలెంట్, 3% వారు ఏఐలో ఉన్నారు. సో 3% ఏఐతో లింక్ సంబంధం ఉండడం అంటే చూడండి, ఇది శాన్ ఫ్రాన్సిస్కో, ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ, ప్రపంచంలోనే ఐటీ రంగంలో, టెక్నాలజీ రంగంలో దిగ్గజ నగరం శాన్ ఫ్రాన్సిస్కో. మీకు గూగుల్ లాంటి సంస్థలు శాన్ ఫ్రాన్సిస్కోనే, మీకు కాలిఫోర్నియాలో ఉంటాయి. సో అలాంటి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 3% ఏఐ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో మీకు అదే మీకు బెంగళూరులో కూడా అదే 3% ఆఫ్ ద టాలెంట్ ఈజ్ ఏఐ టాలెంట్. మీకు ఇది ప్రపంచంలోనే లీడింగ్ నగరంగా బెంగళూరు ఉంది అనటానికి ఉదాహరణ. మీకు యూకేలో క్యాంబ్రిడ్జ్ ఏఐలో హైయెస్ట్ టాలెంట్, ఏఐ టాలెంట్ ఉన్నది 3.2%. అంటే ప్రపంచంలో హైయెస్ట్ అంటే పర్సంటేజ్ టాలెంట్. అక్కడ మీకు క్యాంబ్రిడ్జ్ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 3.2% మీకు ఏఐ టాలెంట్ కలిగి ఉన్నారు. అందువల్ల బెంగళూరు ఈజ్ అమాంగ్ ది టాప్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఏఐ టాలెంట్. సో మీకు హైదరాబాద్ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 1.9% ఏఐ టాలెంట్ ఉన్నారు. అంటే వీళ్ళు ఏఐ వాడుతున్న వాళ్ళకి కాదు, ఏఐతో ఉపయోగించగలిగిన వాళ్ళు, ఏఐతో ప్రొడక్ట్స్ డెవలప్ చేయగలిగిన వాళ్ళు. నేను కూడా ఏఐ వాడతాను, దట్ డజంట్ మీన్ నాకు ఏఐ టాలెంట్ ఉన్నట్టు కాదు. ఐఎమ్ ఓన్లీ యూజర్ ఆఫ్ ఏఐ.
యూజర్ ఆఫ్ ఏఐ వేరు, ప్రొఫెషనల్స్ ఆఫ్ ఏఐ వేరు. మీకు ఇందులో సర్ప్రైజింగ్ అడిషన్ విజయవాడ. సో విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో, విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 45.5% గ్రోత్ ఉంది మీకు ఐటీ ఏ టాలెంట్. అంటే దేశం మీకు విజయవాడ బేస్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 1.7% ఏఐ టాలెంట్. సో విచ్ ఇస్ ఎ రిమార్కబుల్ ఏఐ పెనట్రేషన్ ఇన్ టు ఏ సిటీ లైక్ విజయవాడ. ఇంతవరకు దేశంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఐటీ కన్వర్జేషన్లో లేని నగరం. అక్కడ విజయవాడ బేస్డ్గా మనకు ఐటీ ఏఐ గురించి వినిపించేది చంద్రబాబు నాయుడు నోటి నుంచి, లోకేష్ నోటి నుంచి. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడేవారు లేరు. సో అక్కడ మీకు విజయవాడ బేస్డ్ లింక్డ్ ఇన్ మెంబర్స్లో 1.7%, గ్లోబల్ ఎవరేజ్ 1%. ఇండియన్ బేస్ లింక్డ్ ఇన్ నెట్ మెంబర్స్లో కేవలం 1%కి మాత్రమే ఏఐ స్కిల్స్ ఉంటే, విజయవాడ బేస్డ్ వాళ్ళలో 1.7% ఉన్నారు ఏఐతో లింక్ అయి ఉన్నారు. సో అందువల్ల దట్ ఈస్ ఎ రిమార్కబుల్ మీకు జర్నీ. సో అందువల్ల మీకు బెంగళూరు, హైదరాబాద్ ఏమో సమ్ ట్రెడిషనల్గా ఐటీ సిటీస్, అందువల్ల విజయవాడ లాంటి నగరం కూడా దేశంలో ఏ మ్యాప్లోకి ఎంటర్ అవుతుంది అంటే తెలుగు బిడ్డలుగా మన అందరికీ గర్వకారణం. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏఐలో స్టార్టింగ్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ప్రత్యర్థులు అవహేళన చేసిన పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇవాళ గూగుల్ ఏఐ హబ్ విశాఖలో భూమి పూజ కూడా. సో అందువల్ల మనకు అంటే ఒక పాలించే వారికి ఆ ముందు చూపుతో కనుక టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నడూ లేని విజయవాడ కూడా ఆంధ్ర మ్యాప్లో నీకు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాప్లో స్థానం లభించింది అంటే బిగ్ అచీవ్మెంట్. సో మీకు హైదరాబాద్ ఉండడం ఆశ్చర్యం లేదు. ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు కాదు, దేశంలో టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో అరౌండ్ 15-16% మీకు హైదరాబాద్ నుంచి జరుగుతాయి. సో అందువల్ల హైదరాబాద్లో ఏఐ పెరుగుతోంది. ఇది మళ్ళీ స్టోరీ ఇది కాదు. తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, ఆంధ్రలో ఐటీ ఉద్యోగాలు పెరుగుతున్నాయని ఈ నరేటివ్ కరెక్ట్ కాదు. తెలంగాణలో పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు, హైదరాబాద్లో పెరుగుతున్నాయి, బెంగళూరులో పెరుగుతున్నాయి, విజయవాడ లాంటి నగరాల్లో కూడా ఏఐ టాలెంట్ పెరుగుతుంది. అది మనం గమనించాలి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మరి ఈ సిటీస్ వల్ల అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటారు. దీనివల్ల అందరూ లాభపడతారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. కంపెనీలు ఎలా లాభపడతాయంటే ఇప్పుడు బెంగళూరులో, హైదరాబాద్లో శాలరీ ఇచ్చే శాలరీకి కన్నా విజయవాడలో ఉంటే శాలరీ తక్కువ ఇస్తారు మీకు. ఇంకా ఇప్పుడు మీకు శాన్ ఫ్రాన్సిస్కో అయితే ఎక్కువ శాలరీ ఉంటుంది. సో ఇలా ఇతర సిటీస్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ ఎక్స్పాండ్ కావడం వల్ల కంపెనీస్ తక్కువ శాలరీ ఖర్చులతో నడుపుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కంపెనీస్కు బెనిఫిట్. రెండవది ఏంటంటే ఏ టాలెంట్ పూల్ పెరుగుతున్న కొద్దీ ఈ సాలరీస్ కొరకు మన దేశంలో 2 రకాల ట్రెండ్స్ ఉన్నాయి. ఒక ట్రెండ్ ఏమో ఉద్యోగాలు లేకపోవడం, ఉద్యోగాలు జీతాలు పెరగకపోవడం ఒక ట్రెండ్. ఇంకో ట్రెండ్ ఏమో అడ్డగోలుగా ఉద్యోగాలు రావడము, తర్వాత జీతాలు విపరీతంగా పెరగడం. ఈ 2 ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటే ట్రెండ్ లేదు ఇది ప్రపంచంలో. అందువల్ల ఎందుకంటే హైయెస్ట్ టాలెంట్ ఉన్న మ్యాన్ పవర్ దొరకక కంపెనీస్, ఒక కంపెనీ 4 లక్షలు ఇస్తే ఇంకో కంపెనీ 5 లక్షలు ఇచ్చి తీసుకుంటుంది. అందువల్ల మీకు టాలెంట్ పోచింగ్ అంటారు, జాబ్ మార్కెట్లో అట్రిషన్ అంటారు. మనం లే ఆఫ్ల గురించి మాట్లాడుకుంటాం. కంపెనీస్ మేనేజ్మెంట్ 4 కూర్చుంటే వాళ్ళ బాధ ఏంటంటే అట్రిషన్. నా దగ్గర 100 మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటే అందులో ఇప్పుడు 10 మంది వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకో 10 మంది ఎప్పుడు వెళ్ళిపోతారో. సో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని ఉద్యోగులకు టెన్షన్ అయితే ఉన్న టాలెంటెడ్ ఉద్యోగులు ఎక్కడ పోతారో అని కంపెనీ యాజమాన్యాలకు కూడా టెన్షన్. దాన్ని అట్రిషన్ రేట్ అంటారు. సో నీకు ఎప్పుడైతే ఏ టాలెంట్ పూల్ పెరిగిందో మీకు బెటర్ టాలెంట్ దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఈ సాలరీ వార్కు కంపెనీస్, కార్పొరేట్స్ తంటాలు పడాల్సిన అవసరమే లేకుండా పోతుంది. ఇక ఇంకొక లాభం ఏంటంటే ఉద్యోగులకు కూడా లాభం. ఎందుకంటే వాళ్ళ రీలొకేషన్ ప్రెషర్ ఉండదు. ఉదాహరణకు విజయవాడ బిడ్డ బెంగళూరులో పోయి పనిచేయాలంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇంటికి దూరము, ఎమోషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడే కాదు అమెరికాలకు కూడా
మీకు కాలిఫోర్నియాలో వచ్చే సాలరీ కన్నా డలాస్లోనో ఆస్టిన్లోనో ఒక 50K తక్కువ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీకు ఉదాహరణకు అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నా, డలాస్లో ఒక 150K వచ్చేది, కాలిఫోర్నియాలో 200K వచ్చినా తక్కువే. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అమెరికాలోనైతే ట్యాక్సెస్ కూడా మారుతాయి సిటీకి. మన దగ్గర స్టేట్కు ట్యాక్సెస్ మారుతాయి, మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు బెంగళూరులో జాబ్ కన్నా విజయవాడ జాబ్లో ఒక 20% తక్కువ శాలరీ, 30% తక్కువ శాలరీ కూడా పనిచేయగలుగుతారు. సో అందువల్ల ఉద్యోగులకు లాభం, అక్కడ ఉన్న ఎకానమీకి లాభం. అంటే ఇప్పుడు మీరు బెంగళూరులో క్యాబ్ డ్రైవర్లకు ఉద్యోగాలు, హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లకు, రెస్టారెంట్లకు, ఈటరీస్కు, ఇవన్నీ కూడా మీకు విజయవాడలో దొరుకుతాయి, విశాఖపట్నంలో దొరుకుతాయి. ఆ రకంగా లోకల్ ఎకానమీ డెవలప్ అవుతుంది. మీకు అక్కడ ఈ ఉద్యోగాల కల్పన వల్ల లోకల్ ఎకానమీ పెరుగుతుంది. అందువల్ల ఈ లింక్డ్ ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్లో ఉన్న పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే, ఇండియాలో కేవలం కొన్ని నగరాల్లో, 1-2 నగరాల్లో, బెంగళూరు హైదరాబాద్ స్టోరీయే కాదు, ఏఐ టాలెంట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ టు అదర్ సిటీస్. ఇది ఇమీడియట్ గా అద్భుతాలు చేయలేకపోవచ్చు, కానీ ద ట్రెండ్ ఈజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ ట్రెండ్. ఇక మరి ఎందుకు పెరుగుతున్నాయి ఏ ఉద్యోగాలు? ఇప్పటివరకు నేను మీకు ఎక్కడ పెరుగుతున్నాయో చెప్పాను, ప్రపంచంతో కంపారిజన్ చెప్పాను. ఇప్పుడు అర్థం కావాల్సింది అంటే ఎందుకు పెరుగుతున్నాయి మరి ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయంటే, ప్రపంచంలో ఎందుకు పెరుగుతున్నాయి, ఇండియాలో కూడా అందుకే పెరుగుతున్నాయి. ఏ అడాప్షన్ విపరీతంగా పెరుగుతుంది. సో ఏ అడాప్షన్ ఏ స్థాయిలో పెరుగుతుంది అంటే, ఆఖరికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే తయారీ రంగం అంటాం. తయారీ రంగంలో ఏ సంబంధం ఏంటి? ఏదో ఐటీ రంగంలో ఏ పెరిగిందంటే అర్థం ఉంది అని అనుకుంటాం, కానీ తయారీ రంగంలో కూడా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏఐ 4 టైమ్స్ పెరిగింది, 4 రెట్లు పెరిగింది ఏఐ. అందువల్ల ఫ్యాక్టరీస్లో ఏ అడాప్ట్ అవుతుంది, మీకు ఎవ్రీడే బిజినెస్ ప్రాక్టీసెస్లో ఏ అడాప్ట్ అవుతుంది. ఏ అడాప్షన్ అనేది మీకు అన్ని రకాల కంపెనీస్, నాట్ జస్ట్ బిగ్ టెక్ కంపెనీస్లోనే కాకుండా అన్ని రకాల కంపెనీస్లో ఏ అడాప్షన్ పెరుగుతుంది. సో ఉదాహరణకు నీకు రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్లో ఏ సంబంధం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోష తయారు చేస్తుందా, పడా తయారు చేస్తుందా అని మనం అనుకోవచ్చు. కానీ ఏ ద్వారా ఏమవుతుందంటే, నీ కస్టమర్ బేసెస్ను అన్నిటి ఏకి ఇస్తే అది ఎనలైజ్ చేసి ఏ రకమైన టిఫిన్కు మీకు డిమాండ్ ఎక్కువ ఉంది అనేది ఇస్తుంది. సో దాన్ని బట్టి నువ్వు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, బిజినెస్లో తెలివి ప్రదర్శించవచ్చు. ఇప్పుడు నాకు అనుభవం, ఇప్పుడు మాకు ఏది SEO ఫ్రెండ్లీ హెడ్లైన్ ఇవ్వంటే అదే ఇస్తుంది. అంటే ఏ రకమైన హెడ్లైన్ మీకు ఆన్లైన్లో వైరల్ అవుతుంది అని చెప్తే అది హెడ్లైన్ ఇస్తుంది. ఆఖరికి ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఫీచర్ వచ్చింది, సమ్మరైజ్ మై వీడియో పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. ఆడ లింక్ ఇస్తే నీ వీడియోను కంప్లీట్ ఎనాలిసిస్ చేసి నీ వీడియో ఎందుకు పెరిగింది, ఎక్కడ డ్రాప్ అవుతున్నారో ఆడియన్స్, ఏ నిమిషం దగ్గర ఎక్కువ డ్రాప్ అవుతున్నారు, ఆ నిమిషం దగ్గర డ్రాప్ కాకుండా ఏం చేయాలి, నీ వీడియో ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు, ఈ వీడియోకు అంతకుముందున్న వీడియోల పర్ఫార్మెన్స్ ఎంత, ఈ వీడియోలలో ఏ డైమెన్షన్ జనాన్ని కదిలిస్తోంది, కామెంట్లలో ఏది బాగా చర్చనీయంగా ఉంది, మీకు ఎంతమంది కనిపించిన వారు, స్క్రీన్ పైన కనిపించిన క్లిక్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇన్ని రకాల డేటా ఇస్తుంది ఏ. సో యూట్యూబ్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఆస్క్ స్టూడియో అనే ఏ ఫీచర్. అంటే ఇలా నా వర్క్లో ఏని ఇంత స్థాయిలో ఇంటెగ్రేట్ చేశాం. దాంతోపాటు ఇప్పుడు ఒక నాకు ఇంకో పలానా అంశం పైన ఆర్టికల్స్ కావాలి అంటే మొత్తం సమ్మరైజ్ చేసి లింక్స్ ఇచ్చి వాడతారు. అయితే ఏ మాత్రమే పనిచేయదు, ఎందుకంటే తప్పుడు కూడా ఇస్తుంది, మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో అందువల్ల మీకు ఏ అడాప్షన్ అనేది, నేను అనుభవం చెప్తున్నాడు, నాలాంటి వారికి సహా, నేను ఏ స్పెషలిస్ట్ కాదు, బట్ ఐఎమ్ యూజింగ్ ఏ. అలా అన్ని రంగాలలో ఏ అడాప్షన్ విపరీతంగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో ఏ అడాప్షన్ పెరగడం అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో మీరు అది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇండియాలో అయినా వరల్డ్లోనైనా. అందువల్ల ఇది అంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్స్ అనే అవసరం లేదు. ఇలా మీకు డయాగ్నాస్టిక్స్లో ఏ వాడుతున్నారు, మీకు చైనాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు,
చైనాలో ఒక రేడియాలజిస్ట్ ఒక అతన్ని ప్యాంక్రియాటిస్ ప్రాబ్లంతో వస్తే చూసి నీకేమీ లేదు, బాగా ఉన్నావు, ఓన్లీ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, జాగ్రత్త పడడం పంపించారు. ఆఫ్టర్ 3 weeks తర్వాత ఆ పర్సన్కి హాస్పిటల్కి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి నీకు అని అన్నాడు. ఏంటని నేను పరిగెత్తుకొని వెళ్తే నీకు ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది అని. అదేంటి సార్, మరి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూపెట్టాను మంచిగానే ఉన్నది అన్నారు కదా అంటే, అప్పుడు మనుషులు చూశారు రేడియాలజిస్ట్, ఇప్పుడు ఏఐకి ఇచ్చాము, మనుషులు చూడలేని క్యాన్సర్ స్కిల్స్ ను కూడా ఏఐ చూడగలుగుతుంది అని. అది చూసి ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గుర్తించి ట్రీట్ చేశారు. అంటే మెడికల్ డయాగ్నాస్టిక్స్ లో ఏ స్థాయిలో ఏఐ వాడుతున్నారో చూడండి మీరు. అలా ఏఐ నీకు లాజిస్టిక్స్ లో వాడుతున్నారు, ఫ్యాక్టరీస్ లో వాడుతున్నారు, ఎవ్రీడే బిజినెస్ ప్రాక్టీసెస్ లో వాడుతున్నారు, హెల్త్ లో వాడుతున్నారు, ఎడ్యుకేషన్ లో వాడుతున్నారు, గవర్నెన్స్ లో ఏఐ వాడుతున్నారు. మీకు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏఐ ఎనేబుల్డ్ గవర్నెన్స్ వస్తుంది. సో ఇలా మీకు ఈ గవర్నెన్స్ పోయి ఇప్పుడు ఏఐ గవర్నెన్స్ వచ్చేసింది. సో ఇంత వైడెస్ట్ ఏఐ అడాప్షన్ పెరగడం వల్ల నీకు కొన్ని జాబ్స్ పోవచ్చు, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్న దానికి ఉదాహరణ. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన మొదట్లో ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు పోయాయి, పోలేదని కాదు, క్వశ్చన్లు ఉద్యోగాలు పోయాయి. కానీ ఏం జరిగింది, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కొత్త ఉద్యోగాలు క్రియేట్ కావడం వల్ల నీకు ఒక కొత్త ఐటీ రెవల్యూషన్ వచ్చింది. సో అందువల్ల ఏఐలో ఉన్నటువంటి ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని దానికి రేట్ అవుతాయి. ఇప్పటివరకు నేను ఎక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఇండియాలో వరల్డ్లో కంపారిజన్ చెప్పాను, ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయి చెప్పాను. చివరిగా 3వ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఏం చేయాలి మరి. ఓకే, అంత బాగానే ఉంది సార్, మరి మాకు ఈ ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అని. ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రివ్యూలో ఏఐ తెలిస్తే ఉద్యోగం రాదు, ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ మేయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ థియరీ వల్ల నీకు జాబ్ రాదు. అంటే నాకు ఏఐ గురించి నాకు కూడా తెలుసు సార్, నేను చదువుకున్న ఒక పుస్తకం అంటే నడవదు. సో పుస్తకం చదవడం అనేది ఓన్లీ బిగినింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎవరమైనా ఏ రంగమైనా అన్లెస్ నీకు సర్జరీ ఎలా చేయాలి అని ఒక 2 పుస్తకాలు చదివావు, 5 పుస్తకాలు చదివావు, కానీ ఎన్నడూ సర్జరీ చేయలేవు. ఇప్పుడు మా దగ్గర జర్నలిజంలో పాఠాలు చెప్తూ ఉంటారు, లైవ్ టెలికాస్ట్లో ఎలా మాట్లాడాలి అని చెప్తారు. యాంకరింగ్ ఎలా చేయాలి, వాళ్ళ జీవితంలో ఎన్నడూ యాంకరింగ్ చేయరు, ఎన్నో లైవ్ టెలికాస్ట్లో మాట్లాడారు. ఎడిటోరియల్ ఎలా రాయాలి ఒక పెద్ద క్లాస్ చెప్పిపోతారు, ఆ జీవితంలో ఒక్కరోజు ఎడిటోరియల్ రాయరు. సో అందువల్ల అలా నడవదు, థియరీ నడవదు. నేను మీకు 5 గంటలు ఉపన్యాసం ఇస్తాను, కూచిపూడి నృత్యం ఎలా చేయాలి అంటే ఎలా అన్ని చెప్తారు, భంగిమలు అన్ని చెప్తారు. మీరు వెంటనే ఈ ప్రోగ్రామ్ అయిపోతూనే కూచిపూడి నృత్యం చేస్తున్నారు, బయటకు వెళ్తారా? వెళ్ళలేరు కదా, అన్లెస్ ప్రాక్టీస్లోనే. అందువల్ల ఇక్కడ ఏ నాకు తెలుసు, ఏ థియరీ తెలుసు, ఏ అండర్స్టాండింగ్ తెలుసు అంటే నడవదు. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టికల్లీ ప్రూవ్ ఇట్. అంటే ఎక్స్పెరిమెంటేషన్ చేసుకోవాలి, ప్రయోగాత్మకంగా ఏ టూల్స్ వాడగలగాలి. నాకు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక పిల్లవాడు నిరుద్యోగ యువకుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ, ఆయన నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాకపోతే శ్రీకాకుళం ఉండే పిల్లవాడు SWATI.AI నాకు పంపించాడు. నేను ఇంకా చూడాలి, అదేంటంటే మనకి ఏదైనా పర్సనల్ అడ్వైస్ కావాలంటే ఇస్తుంది సార్. సార్ అది ఇంకోటి పంపాడు, అర్థశాస్త్ర.ai తయారు చేస్తారు సార్, ఏమైనా ఎకనామిక్స్ పైన డౌట్ ఉంటే అని. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక శ్రీకాకుళంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక నిరుద్యోగ బిడ్డ సో ఏఐ ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి చాలా మంది మేము విలేజ్లో ఉన్నాం, మా తెలుగు బ్యాక్గ్రౌండ్ ఈ కహానీలు చెప్తూ ఉంటారు. సో అవన్నీ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ శ్రీకాకుళంలో ఉన్న ఒక తెలుగు మీడియం చదువుకున్న నిరుద్యోగ బిడ్డ ఆయన ఏఐని ఉపయోగిస్తాడు. అవి రైటా రాంగా, బాగున్నాయా బాగలేవా అవి తర్వాత చర్చ. అట్లీస్ట్ హి హస్ క్రియేటెడ్ ఎ టూల్. అలా ప్రయోగాత్మకంగా టూల్స్ క్రియేట్ చేయగలగాలి. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఏ టూల్. ఇలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడింది నీకు నీకు చెప్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ ఒకప్పుడు ఏఐలో ప్రాంప్ట్ ఇవ్వాల్సి, మనం ఏదైనా ఏఐ వాడాలంటే కీలకమైనది ప్రాంప్ట్. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. నాకు ఇలా US ఇరాన్ వార్ కావాలి అంటే అది సరిగా ఇవ్వదు, స్పెసిఫిక్ గా ఇవ్వాలి దానికి. సో ఎంత తెలివిగా నువ్వు ప్రాంప్ట్ ఇస్తే అంత అద్భుతమైన సహాయం వచ్చేస్తుంది నీకు.
సో ద ప్రాంప్ట్ ఈజ్ వెరీ బిగ్, అందుకే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ కూడా ఇప్పుడు ఏ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు నేను అడిగాను అనుకోండి, ఐ వాంట్ అబౌట్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అన్నాను అనుకోండి, డూ యూ వాంట్ మీ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లేటెస్ట్ ఇరానియన్ ప్రపోజల్ ఆన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంటది. నువ్వు అడగలేదు కానీ అదే నీకు చెప్తుంది. సో డూ యూ వాంట్ మీ టు గివ్ దిస్ అని అడుగుతుంది. ఎస్ అన్నాం అనుకోండి, అది ఇస్తుంది. సో ఎంత గొప్పతనం చూడండి. సో డూ యూ వాంట్ టు ఆల్సో గివ్ వాట్ ఈస్ ట్రంప్స్ రియాక్షన్ టు ఇరాన్స్ ప్రపోజల్ ఆన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అని ఇస్తుంది. అంటే ఎస్ అని అనుకో మళ్ళీ ఇస్తుంది. సో అంటే ప్రాంప్ట్ కూడా నీకు ప్రాంప్ట్ ఇస్తుంది. సో అంత సులభంగా టెక్నాలజీ వాడి నువ్వు టూల్స్ తయారు చేసుకోవచ్చు. సో యూ క్రియేట్ యువర్ ఓన్ టూల్స్. సో అందువల్ల ఒక ఇంజనీరింగ్ చదివే బిడ్డ కూడా నేను మీద పుస్తకం చదివితే అంత లాభం లేదు. యూ క్రియేట్ ఏ టూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంత సింపుల్ ఏ టూల్స్ క్రియేట్ చేయడం అంటే. సో ఏ టూల్స్ క్రియేట్ చేయాలి, ఇది ఎక్స్పెరిమెంటేషన్. టూల్స్ క్రియేట్ చేస్తేనే సరిపోదు, మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అంటే నీవు ఒక చిన్నదో పెద్దదో ఒక టూల్ ఎలా పనిచేస్తుందో చూపెట్టాలి. అది ఎలా బిజినెస్ కు వాల్యూ యాడ్ చేస్తో చూపెట్టగలగాలి. ఎందుకు వాడతాను ఏ? సో నేనే సొంతగా హెడ్లైన్ పెట్టుకునేవాడిని. ఏ సాయంతో ఏ హెడ్లైన్ అయితే వైరల్ అవుతుంది, ఏ హెడ్లైన్ అయితే ఎక్కువ మంది జనాన్ని ఆకర్షిస్తుంది అని నేను ఏని అడిగితే అది చెప్పగలుగుతుంది. కానీ ఏకి నాకు అది చెప్పగలుగుతుంది కనుక నేను ఏ వాడతా, లేకపోతే నేను ఎందుకు వాడతా, నాకు పని లేదా? సో ఇట్ షుడ్ యాడ్ వాల్యూ టు అవర్ వర్క్. సో అందువల్ల మీరు ఫస్ట్ ఏ థియరీ చదివితే లాభం లేదు. ఏలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి. సొంతగా మీరు ఎక్కడున్నా, మీరు వేరే ఉద్యోగంలో ఉన్నా ఒక ఏఐ టూల్ తయారు చేయండి మీరే, ఓపెన్ సోర్స్ టూల్స్ ఉపయోగించి. ఈ టూల్స్ను మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అంటే ప్రాక్టికల్గా అది ఎలా పనిచేస్తుందో చూపండి. తర్వాత బిజినెసెస్కు ఎకానమీకి వాల్యూ క్రియేట్ చేయాలి. వాల్యూ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఇట్ షుడ్ ఫైండ్ సొల్యూషన్స్ ద ప్రాబ్లమ్స్. ఇంజనీరింగ్ యొక్క లక్షణం ఏంటంటే సైంటిస్ట్కు ఇంజనీర్కు తేడా ఏంటి అని అడిగితే ఒక సింపుల్ ఆన్సర్, అంటే స్థూలంగా ఆన్సర్ ఏంటంటే ఏ సైంటిస్ట్ స్టడీస్ ద వరల్డ్ అరౌండ్ హిమ్, an engineer creates the world which was never in existence. ఒక శాస్త్రవేత్త తాను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశోధిస్తాడు. ఒక ఇంజనీర్ తన చుట్టూ లేని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అది సైంటిస్ట్కు ఇంజనీర్కు ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ చెప్పాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఒక శాస్త్రవేత్త తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. కానీ ఒక ఇంజనీర్ తన చుట్టూ లేని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. సో ఆ ప్రపంచాన్ని సృష్టించగలగాలి. సో యూ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ద పీపుల్స్ ప్రాబ్లమ్స్. అంటే ప్రజల సమస్యకు నీవు పరిష్కారం చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక డాక్టర్ ఉంటాడు. ఓ డాక్టర్ నీకు ప్రాబ్లం చెప్తాడు. నాకు చాలా మంది పేషెంట్లు వస్తున్నారు, ఆ పేషెంట్లు ఒక ప్రాబ్లం చెప్తున్నారు. ఈ ఒక మెడిసిన్ వాళ్ళకు యాంటీబయాటిక్ పడిందా పడలేదా, ఇది లేదు, వారికి ఇప్పుడు ఏదైనా వేరే మెడిసిన్స్ వాడుతున్నారా, వాళ్ళు కొన్ని గుర్తుంటున్నాయి కొన్ని గుర్తుంటలేవు, ఏం చేయాలి అని అనుకోండి. సింపుల్ ఏ సొల్యూషన్ చెప్తుంది. ఆ పేషెంట్ మెడికల్ డేటా నువ్వు తీసుకున్నావు అనుకోండి, ఇంకా మన దగ్గర మొత్తం ఆన్లైన్ లేదు, ఆ మెడికల్ డేటా హిస్టరీ మొత్తం చెప్తుంది. నువ్వు గతంలో ఏ మెడిసిన్స్ వాడావు, ఏ మెడిసిన్ నీకు పడినవి, ఏ మెడిసిన్స్ పడలేదు, నీకు అనుబంధ అనారోగ్యాలు ఏంటి, కోమార్బిడిటీ, ఓహో నీవు డయాబెటిక్ ప్రాబ్లంతో ఉన్నావు, నీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకుందాం, నీకు బీపీ ప్రాబ్లం ఉంది, నీకు డయాబెటిక్ కూడా ఉంది. సో నార్మల్ బీపీ ఉన్న వారు వాడే మెడిసిన్ వేరే ఉంటుంది, బీపీ విత్ డయాబెటీస్ ఉన్న వారికి వేరే మెడిసిన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తూ కిడ్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తూ హార్ట్ ట్రీట్ చేయాలి. ఇప్పుడు కొత్త మెడికేషన్స్ వచ్చాయి. నీకు ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే డయాబెటిక్ వల్ల నీ కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కనుక, బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రాబ్లం ఉంటుంది కనుక, ఈ కోమార్బిడిటీ ఇది మోర్ వల్నరబుల్ కనుక బీపీ టాబ్లెట్లో డయాబెటిక్ వల్ల వచ్చే కిడ్నీ థెరపీ కూడా రక్షణ కల్పిస్తూ ఇవ్వాలి. సో బీపీ మెడిసిన్లో రక్షణ కల్పించామనుకోండి, నీకు అప్పుడు ఏమవుతుంది, డ్యూయల్గా పనిచేస్తుంది. అంటే రక్తపోటును తగ్గిస్తుంది,
నీకు మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. సో ఇదంతా ఎవరు చెప్పాలి? డాక్టర్ దగ్గరికి పోయి ఒక పేషెంట్ అంత నాలెడ్జ్ ఉంది, సార్ నాకు బీపీ ఉంది, నాకు డయాబెటిక్ కూడా ఉంది, డయాబెటిక్ వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది, మా ఇంట్లో మా ఫాదర్కు కిడ్నీ ప్రాబ్లం ఉండే, దానివల్ల నాకు కిడ్నీ వల్ల రిస్క్ ఉండే అవకాశం ఉందేమో, నాకు సీరం క్రియేటిన్ 1.7గా ఉంది, కాస్త ఎక్కువ ఉంది, అందువల్ల నాకు బీపీకి షుగర్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లంను రాకుండా మెడిసిన్ అని చెప్పగలుగుతాడా? మీరు చెప్పండి. ఎంతమంది మీ పేషెంట్ ఇంత నాలెడ్జబుల్గా డాక్టర్తో ఇంటరాక్ట్ అవుతారు? అందులో మన దేశంలో డాక్టర్ల టైమే ఉండదు, రోజుకి 50 మందిని చూస్తారు వాళ్ళు. సో డాక్టర్లు మాట్లాడరు, ఓకే 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 నెక్స్ట్ అంటుంటారు. చాలా ఎక్కువ మంది డాక్టర్లు, అందరు కాకపోయినా. సో నీకు ఇచ్చేదే 3 నిమిషాలు టాలెంట్, డాక్టర్ చెప్పాలనుకున్న పోయిన తర్వాత మర్చిపోస్తావు. సో డాక్టర్ కన్ఫ్యూజ్, నువ్వు కన్ఫ్యూజ్, టెన్షన్. దానికన్నా నీకు ఏ వాడేవనుకోండి నీ డేటా మొత్తం ఉంటుంది. సో నీకు ఆ పేషెంట్కి ఏ అనుబంధ అనారోగ్యాలు ఏ ఉన్నాయి, ఏ రకమైన మెడికేషన్ అదే ఇస్తుంది కావాలంటే. ఇంకో ఇతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈజ్ మోర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మోర్ వల్నరబుల్ టు నెఫ్రోపతి, అందువల్ల గివ్ హిమ్ దిస్ ప్రొడక్ట్ అని ఒక 5 ప్రొడక్ట్లు ఇస్తుంది. ఎంత సులభచ్చు డాక్టర్ పని అంటే. అప్పటి వరకు ఇద్దరిని చూసే డాక్టర్ ఇప్పుడు 10 మంది చూస్తాడు. దీనివల్ల కొంతమంది డాక్టర్ల ఉద్యోగాలు పోతాయా, అదొక మళ్ళీ వేరే ఇష్యూ. కానీ పేషెంట్కి ఎంత లాభం, డాక్టర్కి ఎంత లాభం. అందువల్ల ఇది వాల్యూ అడిషన్ అంటారు. అంటే వాల్యూ అడిషనే కాదు, ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ పెట్టగలగాలి. ద రియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఏంటంటే ఐడెంటిఫై ఎ ప్రాబ్లం విచ్ నీడ్స్ ఎ సొల్యూషన్. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలగాలి. సో అలా మీరు కనుక మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, అంటే థియరీ రావడము, ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెంచుకోవడం, ఉన్న టెక్నాలజీ ఓపెన్ సోర్స్గా ఉన్న అవైలబుల్గా ఉన్న టూల్స్తో ఒక టూల్ తయారు చేయడం, ఆ టూల్ను అప్లై చేసి ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఏదో ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ వెతకగలగడం, ఏదో ఒక బిజినెస్ ప్రాబ్లంకు సొల్యూషన్, చిన్న ప్రాబ్లమే కావచ్చు అది, ఆ సొల్యూషన్ ఇవ్వగలగడం అనేది నీకు ఏఐలో నువ్వు ఒక స్టూడెంట్ చేయాల్సింది. ఏఐలో జాబ్స్ రావడానికి కష్టం. ఈ అడాప్టబిలిటీ ఉంటే, నేను 20 ఏళ్ల కింద నేర్చుకున్నా అదే నేర్చుకుంటా అంటే నడవది. అలా డెవలప్ కారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను ప్రింట్ మీడియాతో నా జీవితం మొదలు పెట్టాను. డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అన్నిట్లో రాసేవాడిని. తర్వాత ఎప్పుడైతే టెలివిజన్ వచ్చిందో, ఈటీవీ వచ్చింది, ప్రతిధ్వనిలో డిస్కషన్లో పాల్గొనడం మొదలుపెట్టాను. మధ్యలో ఒకసారి యాంకరింగ్ కూడా చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యి, ఇక నా జీవితంలో యాంకరింగ్ కలవదని చెప్పి ఓన్లీ నేను మాట్లాడుతున్నాను. సో ఈటీవీ ప్రతిధ్వనితో మొదలయ్యాను. ఈ లోపల వెంటనే ఈటీవీ ప్రతిధ్వని కన్నా ముందు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దూరదర్శన్ యూనివర్సిటీకి వస్తే ఫస్ట్ టీవీ కెమెరా మాట్లాడినా. అంతకుముందు యువవాణిలో రేడియోలో మాట్లాడేవాడిని. చూడండి మీరు, ఫస్ట్ ప్రింట్, రేడియో, టీవీ, తర్వాత టీవీ ప్యానల్ డిస్కషన్స్, ఆ తర్వాత మీకు తేజ వ్యూసర్ వచ్చింది లైవ్. సో అక్కడ లైవ్ టెలికాస్ట్లో మొదలయ్యాను. లైవ్ టెలికాస్ట్ టీవీ 9తో అసలు డైలీ టీవీలో వచ్చి మొదలుపెట్టాను. తర్వాత ఇంటర్నెట్ వచ్చుతోనే వెబ్సైట్లో రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ వచ్చుతోనే యూట్యూబ్లో ఎంటర్ అయ్యాను. సో యూట్యూబ్లో ఎంటర్ అయ్యి 11 లక్షల పైన సబ్స్క్రైబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో దాన్ని ఏ వాడుకోవడం ఎలా అని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనమాట చెప్పండి, దట్ ఈస్ కాల్డ్ ద లెర్నింగ్ ఎజిలిటీ. ఆ లెర్నింగ్ ఎజిలిటీ మనకు ఉండాలి. ఆ లెర్నింగ్ ఎజిలిటీ కనుక ఉండగలిగితే నీకున్న రిసోర్సెస్తోనే నువ్వు ఏ చిన్న టౌన్లో ఉన్నా యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఏఐ. ఏఐలో ఉండాలంటే శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండాలి, లండన్లోనే ఉండాలి, బెంగళూరు, హైదరాబాద్ ఉండాలి కాదు. నీవు ఒక చిన్న టౌన్లో ఉన్నా నీకు ఒక ఇంటర్నెట్ ఉంటే నీ ప్రపంచాన్ని నేర్చుకోవచ్చు. ఇవాళ అంత అద్భుతమైన అవకాశం ఉంది. అందువల్ల ఆల్ ది బెస్ట్. ఇది ఒక పాజిటివ్ స్టోరీ. ఏఐతో లే ఆఫ్స్, మెటాలో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, మైక్రోసాఫ్ట్లో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, ఒరాకిల్లో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయని మనం చదువుకున్నాం. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ, అగాధమగు జలనిధిలో కూడా ఆనిమిత్యమున్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అంటాడు. అంటే అగాధమగు జలనిధిలో కూడా ఆనిమిత్యమున్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అని వేటూరి అంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులే అవుతారు. అందువల్ల మీకు ఆ పాజిటివ్ థింకింగ్ తో వెళ్ళండి. విష్ అవర్ యూత్ ఆల్ ది బెస్ట్.